హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నా ఈ స్వేచ్ఛా ప్రపంచంలోకి స్వాగతం. మొన్న మనం పెట్ వరల్డ్ చూసాం కదా, అందులోనే అక్వేరియం దగ్గర ఉన్నాను నేను. చూడండి, గోల్డెన్ ఫిష్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దిస్ కదా. అందుకే ఈ అక్వేరియంలో ఉన్న చిన్న చిన్న చేప పిల్లల దగ్గర నుంచి అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అవి ఏమేమి చేస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, చిన్న చేప పిల్లలు ఎంత బాగున్నాయో కదా, ఆడుకుంటున్నాయి ముద్దుగా. ఈ చేప పిల్లల్ని చూస్తూ మనం కూడా వాటితో ఆడుకుందామా మరి కాసేపు. బ్లూ కలర్ ఫిష్, ఎల్లో కలర్ ఫిషెస్లో కూడా ఎన్ని టైప్సో, ఎన్ని కలర్సో. ఈ ఫిషెస్ని కాసేపు ఇలా చూస్తూ మనం కూడా ఆ ఫిష్లా మన మూతిని పెట్టడానికి ట్రై చేద్దాం. నేనైతే ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి మరి. రోజులో కాసేపు ఇలా అక్వేరియం దగ్గర మనం కనుక గడిపితే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. అదే మనకి మెడిటేషన్. నాకైతే అదే మెడిటేషన్. ఇదంతా చూస్తుంటే నాకైతే స్కూబా డైవింగ్కి వెళ్ళాలనిపించింది అబ్బా. మరి మీకు? సముద్రం మనకు దగ్గర లేదు కదా, అందుకే ఒక చిన్న అక్వేరియం తెచ్చుకొని అందులో ఈ బ్యూటిఫుల్ ఫిషెస్ని వేసేసుకొని రోజు కాసేపు వీటిని చూస్తూ అలా గడిపేస్తే ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోజంతా. పింక్ కలర్ ఫిష్ బాగుంది కదా. మీకు ఈ ఫిషెస్ని చూస్తే ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి మరి, ఓకేనా. ఈ ఫిషెస్ అన్నిటినీ చూస్తుంటే ఆహాహాహా, ఇక్కడే ఇంకాసేపు ఉండాలనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి అప్పుడే అయిపోయిందా అని అనుకుంటున్నారా? అయిపోయిందబ్బా. నాకు కూడా ఇంకాసేపు ఇలానే ఉండాలని ఉంది, కానీ టైం అప్. ఓకేనా, బాయ్ బాయ్.